బాగుంది కదా. ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊరిలో ఒక అడవి ఉంది పిల్లలు. ఆ అడవిలో చాలా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి కదా. అందులో ఒక పెద్ద లయన్ ఉంది. ఈ లయన్ చాలా డేంజరస్ యానిమల్ కదా. ఎవరికైనా సరే లయన్ అంటే చాలా భయం. హూ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద జంగల్ అంటే ప్రతి ఒక్కరు కూడా లయన్ అంటారు కదా పిల్లలు. అయితే ఒకరోజు పాపం ఈ లయన్కి దెబ్బలు తగిలి చాలా బాధపడుతుంది. ఎందుకో తెలుసా? ఒకరోజు ఈ లయన్ అనుకుంది, మన జంగల్లో ఉన్న అన్నిటికంటే పెద్ద యానిమల్ని ఈరోజు నేను పట్టుకొని తినేస్తాను అని అనుకొని ఆ జంగల్లో ఉన్న ఎలిఫెంట్ కోసం వెతుకుతా ఉందంట పిల్లలు. అలా వెతుకుతుంటే ఒక పెద్ద ఎలిఫెంట్ కనిపించింది. మెల్లగా ఈ లయన్ అనుకుంది, ఈరోజు నాకు పెద్ద లంచ్ రెడీగా ఉంది అని మెల్లగా వెళ్ళింది పిల్లలు. ఆ ఎలిఫెంట్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటే అసలే ఎలిఫెంట్ ఎలా ఉంటుంది పిల్లలు? చాలా పెద్దగా ఉంటుంది కదా. కాలుతో ఒక్క తన్ను తన్నింది పిల్లలు ఆ ఎలిఫెంట్. పోయి లయన్ చాలా దూరం పడిపోయింది. అమ్మా, దెబ్బలు తగిలాయి, బాబోయ్ నొప్పి అని ఏడ్చుకుంటూ ఫుల్ దెబ్బలతోటి ఆ లయన్ ఒక చోటికి మూలుగుతా బాధపడతా వెళ్ళింది పిల్లలు. అలా వెళ్ళి ఒక చోట కూర్చొని చూస్తుంది. అరే, నాకు బాగా ఆకలేస్తుంది, ఈరోజు మంచి లంచ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎలిఫెంట్ ఒక్క షాట్ ఇస్తే పోయి అంత దూరం పడ్డా. కానీ ఇప్పుడు నాకు ఆకలేస్తుంది కదా, నేనేం తినాలి అని వెతుకుతా ఉందంట పిల్లలు. మనం కూడా అంతే కదా, కాసేపు అయితే చాలు మమ్మీ ఆకలి, డాడీ ఆకలి, మమ్మీ డాడీ ఏదో ఒకటి తెచ్చి మన ముందు ఇచ్చేదాకా కొంతమంది పిల్లలు మమ్మీ డాడీని ఎంత ఇబ్బంది పెడుతుంటారో. ఈరోజు నాకు సమోసా కావాలి, ఈరోజు పానీపూరి కావాలి, ఈరోజు పావు బాజీ కావాలి అని మమ్మీ డాడీని భలే విసిగిస్తూ ఉంటారు. ఇంట్లో ఉన్నవి ఏదైనా తినండిరా అంటే లేదు, నాకు ఇప్పుడు స్విగ్గీలో కానీ జొమాటోలో కానీ ఆర్డర్ చేయి మమ్మీ అంటుంటారు చాలామంది. ఆకలేస్తే ఇల్లంతా కేకలేసేస్తూ ఉంటారు, అస్సలు ఆగలేరు. అలాగే లయన్ కూడా అనుకుంది, కడుపు నిండా ఫుల్గా తినేద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు ఎక్కడ దొరకలేదే, ఏం చేయాలి అని అనుకుంటున్న టైంలో సడన్గా ఒక డియర్ వచ్చింది పిల్లలు. అబ్బా, భలే లంచ్ దొరికింది నాకు అని అనుకుంటా ఉంది పిల్లలు. ఈ లోపల డియర్ ఈ లయన్ని చూసి, అమ్మ బాబోయ్, నేను ఎక్కడికి వచ్చాను, లయన్ దగ్గరకు వచ్చానా, అమ్మో ఈ లయన్ చూస్తే నన్ను తినేస్తుంది అని పరిగెత్తుకుంటూ పారిపోతుంది పిల్లలు. అప్పుడు లయన్ అనింది, హలో డీర్, నువ్వు వెళ్ళిపోకు, ఒక్క నిమిషం ఆగు, నేను నీకు హాని చేయను. చూడు, నా కాళ్ళకి దెబ్బలు తగిలాయి, నా బాడీ అంతా దెబ్బలే, రక్తంతో ఉన్నాను, నేను పరిగెత్తలేను, నేను నీకే హాని చేయను, ప్లీజ్ నా మాట వినవా అని చెప్పి ఆపింది పిల్లలు. డీర్ అనుకుంది, అబ్బో ఇది లయనేనా, నిజంగా లయనేనా, ఇంత ప్రేమగా మాట్లాడుతుందేంటి, నాకెందుకో డౌట్ వస్తుంది అనుకుంది పిల్లలు. కానీ లయన్ అనింది, కావాలంటే నాకు కొంచెం దాహం వేస్తుంది, వాటర్ తెచ్చిపెట్టు, నేను నిన్ను ఏమన్నాను తెలుసా అని అంటే అమాయకంగా ఈ డీర్ ఏం చేసింది, పోయి వాటర్ తీసుకొని లయన్కి ఇచ్చింది పిల్లలు. లయన్ ఆ వాటర్ తాగి, థ్యాంక్ యూ డీర్, ఇప్పటి నుంచి నిన్ను నేనేమి హామ్ చేయను, చూసావు కదా, నువ్వు నాకు వాటర్ ఇచ్చినా నేను నిన్నేం అనలే కదా, అందుకని ఇప్పటికైనా నన్ను నమ్ము, నా వల్ల నీకేం నష్టం జరగదు డీర్ అని చెప్పింది పిల్లలు. డీర్ నిజంగా నమ్మేసింది. అప్పుడు లయన్ అనింది, నేను ఒంటరిగా ఉండటం నాకు చాలా కష్టమవుతుంది, సరైన ఫుడ్ నాకు లేక నాకు చాలా ఇబ్బంది అవుతుంది డీర్, మీ ఇంట్లో కొన్ని రోజులు నన్ను పెట్టుకొని నన్ను జాగ్రత్తగా చూసుకోరా అని అడిగింది పిల్లలు లయన్. నిజమే కదా అని డీర్ నమ్మేసి, ఓ తప్పకుండా నీకు హెల్ప్ చేస్తానని లయన్ను తీసుకెళ్ళింది పిల్లలు. ఇంట్లోకి తీసుకెళ్తుంటే ఆ డీర్ వాళ్ళ వైఫ్ చూసి, ఇదేంటి లయన్ని తీసుకొచ్చావు, అసలే మనకు చిన్న బేబీ, ఈ బేబీని ఏం చేస్తుందో ఈ లయన్, మనల్ని తినేస్తుంది, మన బేబీని తినేస్తుంది అంటే వెనక నుంచి డీర్ సైగ చేస్తున్నాడు, ఏం కాదు మీరేం భయపడకండి, ఈ లయన్ మన ఫ్రెండే, మనకి ఏ హాని చేయదని ప్రామిస్ చేశాడు, ఖచ్చితంగా మనకి ఫ్రెండ్గానే ఉంటాడు అని చెప్తే డీర్ చెప్పిన మాటలు విని లోపలికి తీసుకొచ్చారు పిల్లలు. కొన్ని రోజుల వరకు ఆ లయన్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూస్తూ దాని గాయాలన్నీ క్లీన్ చేస్తూ దానికి కావాల్సిన ఫుడ్ పెడుతూ అలా జాగ్రత్తగా చూసుకున్నారు పిల్లలు. అలా కొన్ని రోజులు చూసుకున్నాక ఈ లయన్ చక్కగా హీల్ అయిపోయింది. ఇప్పుడు దానికైనా దెబ్బలన్నీ తగ్గిపోయాయి. ఇప్పుడు లయన్ అనుకుంటుంది, అమ్మయ్యా ఇప్పుడు నేను మంచిగా అయిపోయాను, ఇంతవరకు నేను డీర్తో చాలా ఫ్రెండ్షిప్ చేశాను, ఆకలేస్తున్నా కడుపు
కడుపు కట్టుకొని అది పెడుతున్న గడ్డెల్లా తినేశాను. కానీ ఇప్పుడు నాకు గడ్డి తినాలని అనిపించట్లేదు. ఖచ్చితంగా నేను మీట్ తినాలి అని అనిపిస్తుంది. కాబట్టి నేను ఏమి చేసి నేను మీట్ తినాలి అని ఆలోచించింది పిల్లలు. అలాగా సరదాగా బయటికి వెళ్దామని అనుకుంది. వెళ్తుంటే ఆ చిన్న లిటిల్ డీర్ లయన్ని ఫ్రెండ్షిప్ చేసుకుంది కదా, అందుకని లయన్ అంకుల్ అనుకుంటూ తన దగ్గరికి వెళ్తే దొరికింది నాకు మంచి మీట్, డెలీషియస్ మీట్ అని ఈ లయన్ అనుకొని మెల్లగా దాన్ని పట్టుకొని అటు ఇటు చూసి కట్టుకున్న పట్టేసుకొని పారిపోయింది పిల్లలు. ఆ డీర్ మొత్తం తినేసింది పిల్లలు. ఆ బేబీ డీర్ ఆడుకుందామని వెళ్ళింది కానీ దాన్ని తినేసింది పిల్లలు లయన్. ఆ తర్వాత ఆ చిన్న డీర్ వాళ్ళ మమ్మీ వెతుక్కుంటుంది. నా బేబీ డీర్ ఎక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడున్నావు నాన్న, ఇంట్లో కనిపించట్లేదేంటి, హలో ఎక్కడా అని పిలుస్తూ ఉంటే ఎక్కడా సౌండ్ వినిపించట్లేదు. అలా వెతుకుతూ ఉంటే బ్లడ్ స్టెయిన్స్ కనిపిస్తున్నాయి. అప్పుడు చూస్తే లయన్ నోట్లో ఆ లిటిల్ బేబీ మీట్ కనిపిస్తుంది. అమ్మో, నా బేబీని నువ్వు తినేసావా అని అలాగే చూస్తూ ఆగిపోయింది పిల్లలు ఆ డీర్ వాళ్ళ వైఫ్. వెంటనే లయన్ అనుకుంది, బేబీనే కాదు నిన్ను కూడా తినేస్తానని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి బేబీ డీర్ వాళ్ళ మమ్మీని పట్టేసుకొని దాన్ని కూడా తినేసింది పిల్లలు. అయ్యో, ఎంత సాడ్ కదా. లయన్కు ఎంత ఫుడ్ పెట్టి ఎంత కేరింగ్గా చూసిందో ఆ డీర్ వాళ్ళ వైఫ్ని అస్సలు పట్టించుకోకుండా ఫుల్గా తినేసింది పిల్లలు. ఒక పని మీద బేబీ డీర్ వాళ్ళ డాడీ దూరం వెళ్ళాడు పిల్లలు. 2 days టైం పడుతుందని వాళ్ళ వైఫ్కి చెప్పి వెళ్ళాడు. 2 days అయిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ వైఫ్ కనిపించట్లేదు. హలో ఎక్కడున్నా నానా, బేబీ డీర్ వేర్ ఆర్ యూ అని వెతుకుతుంటే వైఫ్ లేదు, బేబీ లేదు. అదేంటి, నా బేబీ ఎక్కడికి వెళ్ళిపోయింది, నా వైఫ్ ఎక్కడికి వెళ్ళిపోయిందని ఈ డీర్ ఎక్కడున్నారా వీళ్ళని వెతుక్కుండేసరికి ఒక పొదలో లయన్ ఉంది. అది నిద్రపోతా ఉంది. చూస్తే అక్కడంతా కూడా మరి డీర్ యొక్క బోన్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయ్యో, నా బేబీని నా వైఫ్ని ఈ లయన్ తినేసిందా అని చాలా బాధపడుతూ అలాగే కోపంగా చూస్తుంటే మెల్లగా లయన్ కళ్ళు తెరిచి చూసి, డీర్, నీవు నా చేతుల్లో నుంచి తప్పించుకోలేవు. నీ బేబీనే కాదు, నీ వైఫ్నే కాదు, నిన్ను కూడా తినేస్తా. ఈరోజు నాకు ఫుల్ ఆకలేస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డీర్ని కూడా పట్టేసుకొని చంపేసి తినేసింది పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. తను ఎంత డేంజరస్ యానిమల్ అయినా డీర్ లయన్ని నమ్మింది. లయన్కు హెల్ప్ చేద్దాం అనుకుంది. కానీ లయన్కు ఎంత హెల్ప్ చేద్దామని అనుకున్నా ఆ లయన్ ఎంత మోసం చేసి డీర్ని మొత్తం తినేసింది పిల్లలు. తప్పు కదా. డీర్ లయన్ని ఎంత నమ్మిందో కానీ లయన్ డీర్కి నమ్మక ద్రోహం చేసింది. పిల్లలు, మనం ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు. పిల్లలు, మనం కూడా చాలా మందిని నమ్మేస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు అలాంటి వాళ్ళు మనల్ని చాలా మోసం చేస్తుంటారు. అందుకే మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నామో వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉంటాయో, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకపోతే మనం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథంలో కూడా ఇశ్రాయేలు ప్రజలు 2 భాగాలుగా డివైడ్ అయ్యారు. ఒక భాగం పేరు ఇశ్రాయేలీలు, ఇంకొక భాగం పేరు యూదా ప్రజలు. అయితే యూదాకు ఒక రాజున్నాడు, ఇశ్రాయేలీలకు ఒక రాజున్నాడు. యూదా రాజులలో ఒక రాజు పేరు యెహోరాము, ఇశ్రాయేలు రాజులలో ఒక రాజు పేరు ఆహాబు. అయితే యూదా రాజైన యెహోరాముకు ఇశ్రాయేలు రాజైన ఆహాబు కూతురైన అతల్యాకు అహజ్యా అనే ఒక కొడుకు పుడతాడు. అతల్యా అనే రాణి వాళ్ళ కొడుకైన అహజ్యాకు బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పిస్తుంది. మన మమ్మీ డాడీ ఎప్పుడు కూడా అబద్ధం ఆడితే దెబ్బలు పడతాయని బెదిరిస్తారు కదా. దొంగతనం చేస్తే ఎక్కడి నుంచి తెచ్చావు, ఎందుకు తెచ్చావు, నీకు ఎంత ధైర్యం, ఎల్లు, ఎక్కడి నుంచి తెచ్చావో తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేయి, సారీ చెప్పిరా అని చెప్పి మన మమ్మీ డాడీ తప్పు చేస్తే మనల్ని హెచ్చరిస్తారు కదా పిల్లలు. కానీ అతల్యా ఏం చేసిందో తెలుసా, వాళ్ళ కొడుకైన అహజ్యాకు బ్యాడ్ పనులు చేయాలిరా, దొంగతనాలు చేయాలి, చెడ్డ పనులు చేయాలి, చెడ్డ మాటలు మాట్లాడాలని అన్ని బ్యాడ్ పనులు నేర్పించింది పిల్లలు. కొన్ని రోజులయ్యాక ఆ అహజ్యా రాజు చచ్చిపోయాడు. అహజ్యా రాజుకు ఒక సిస్టర్ ఉంది పిల్లలు, ఆమె పేరు యెహోషాబాతు. అహజ్యా రాజు చచ్చిపోయినప్పుడు మరి చాలామంది రాజకుమారులు అందరూ దేశంలో ఉన్నప్పుడు అహజ్యా వాళ్ళ మమ్మీ అతల్యా ఆమె చాలా బ్యాడ్ ఉమెన్. ఏం చేసింది, కొడుకుకి బ్యాడ్ పనులు చేయడం నేర్పించింది. అంతేకాదు వాళ్ళ సన్
ఎప్పుడైతే చచ్చిపోయాడో రాజకుమారులు అంటే మనం ప్రిన్స్ అంటాం కదా, అలాంటి వాళ్ళను చాలామందిని చంపేసింది పిల్లలు. ఎందుకంటే ఆమె క్వీన్గా ఉండాలి, దేశం అంతటిని ఆమె రూల్ చేయాలి అని అనుకుంది. చాలామంది రాజకుమారులను చంపింది, కానీ ఒక బాబును మాత్రం చూసుకోలేదు. ఆ బాబు పేరే యోవాషు. రాజకుమారులలో చాలామందిని అతల్య చంపేస్తుంటే యెహోషాబతు అనే అతల్య కూతురు ఏం చేసిందంటే తన అన్న కొడుకైన యోవాషుని జాగ్రత్తగా దాచిపెట్టింది. దాదాపు 6 years దేవుని మందిరంలో దాచిపెట్టింది. పిల్లలు, యెహోషాబతు ఆంటీ వాళ్ళ హస్బెండ్ పేరు యెహోయాదా. ఆయన దేవుని మందిరంలో యాజకత్వం చేస్తాడు. యెహోషాబతు ఆంటీ, యెహోయాదా అంకుల్ ఇద్దరు కలిసి యోవాషును దేవుని మందిరంలో దాచిపెడతారు. పిల్లలు ఎక్కడన్నా మనం దాక్కోవాలనుకోండి, గంట సేపు అయిందనుకో, ఇంకెంతసేపు ఉండాలి ఇక్కడ, ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోవాలని అనుకుంటాం కదా. కానీ యోవాష్ అన్న ఎంత జాగ్రత్తగా దేవుని మందిరంలో ఉంచితే అక్కడే ఉన్నాడు. పిల్లలు, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 6 years. ఏ మాత్రం యోవాష్ అన్న బయటికి వచ్చాడో ఇంకా ఆయనకు చాలా డేంజర్. అందుకని 6 సంవత్సరాలు ఈ అన్నను మందిరం లోపల దాచిపెడతారు. మందిరం లోపల ఉన్నవాళ్ళు మందిరంలో ఏం జరుగుతుందో అవన్నీ చూస్తూ దేవుని భయములో ఎదుగుతుంటారు కదా. 6 years అక్కడే ఉన్న తర్వాత 7th yearలో యెహోయాదా అలాగే యెహోషాబతు యోవాషుకి అత్త మామ అవుతారు. ఈ 6 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్లాగా అని పెంచారు. కానీ ఆ తర్వాత 7th yearలో మరి ధర్మశాస్త్ర గ్రంథాన్ని అంటే దేవుని మాటల్ని ఒక పక్కన, రాజకిరీటాన్ని ఒక పక్కన ఇచ్చి అతన్ని రాజుగా చేస్తారు. పిల్లలు, మామ అయిన యెహోయాదా ఏమి చెప్పినా కూడా యోవాషు వింటుండేవాడు. చాలా చిన్న ఏజ్లో కింగ్ అయ్యాడు. మీరు ఒక్కసారి ఇమాజిన్ చేస్తే 7 years ఏజ్లో రాజవస్త్రాలు వేసుకొని, కిరీటం పెట్టుకొని, ధర్మశాస్త్రాన్ని పట్టుకొని సింహాసనం మీదకి వెళ్ళి ఆ కోటలో కూర్చొని అందరినీ రూల్ చేస్తుంటే ఎంత గ్రేట్గా ఉంటుంది కదా పిల్లలు. మరి యెహోయాదా అంకుల్ ఎంతో జాగ్రత్తగా ఆ యోవాష్ అన్నను పెంచాడు. పిల్లలు, యోవాష్ అన్న వాళ్ళ మామ ఎంతవరకు ఉన్నాడో అంతవరకు యోవాష్ అన్న చాలా చక్కగా ఉన్నాడు. ఇట్లా చేద్దాము అంటే అట్లాగే చేద్దాం మామ అనేవాడు. ఇట్లా కాదు నాన్న, ఇలా చేయకూడదంటే ఓకే మామ, సరే మామ అని చెప్తుండేవాడు. అంతేకాదు పిల్లలు, వాళ్ళ డాడీ చేసిన బ్యాడ్ పనులన్నిటి వల్ల దేవునికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో. యోవాష్ అన్న రాజైన తర్వాత దేవుని మందిరంలో ఎన్నెన్నో పాడైపోయినవి ఉన్నాయి, వాటిని అన్నిటిని తీసేసి దేవుని మందిరాన్ని బాగు చేశాడు. పిల్లలు, మంచి పనులు చాలా చేశాడు. కానీ ఎప్పుడైతే యెహోయాదా అంకుల్ చనిపోయాడో వెంటనే చాలామంది యోవాష్ అన్నకు బ్యాడ్ అడ్వైజెస్ ఇచ్చారు. బ్యాడ్ అడ్వైజెస్ అన్నిటినీ యోవాష్ అన్న ఫాలో అయిపోయాడు. వాళ్ళ మామ ఉన్నంత వరకు బాగున్నాడు, కానీ ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఇంక ఈ అన్న మొత్తం పాడైపోయాడు. దేవుని భయాన్ని విడిచిపెట్టి వాళ్ళ డాడీ చేసిన బ్యాడ్ పనులు, వాళ్ళ నానమ్మ చేసిన బ్యాడ్ పనులు, అన్ని బ్యాడ్ పనులు చేయటం మొదలుపెట్టాడు. యెహోయాదా అంకుల్ వాళ్ళ కొడుకు జకర్యా, ఎందుకు యోవాషు బ్యాడ్ పనులు చేస్తున్నావు, దేవుణ్ణి మనం బాధ పెట్టకూడదు కదా, దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి కదా, నీ ప్రవర్తన ద్వారా దేవుణ్ణి ఎందుకు ఏడిపిస్తున్నావు, అది తప్పు కదా అని జకర్యా చెప్తే, నువ్వు నాకు చెప్తావా, నేను నీ మాట వినను అని చెప్పి ఏ మాత్రం గౌరవించకుండా జకర్యాను ఊరవతలకు తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపిస్తారు. పిల్లలు, దానివల్ల దేవునికి చాలా కోపం వస్తుంది. కొన్ని రోజుల తర్వాత యోవాషు చేసిన డిజోబీడియంట్ పని వల్ల దేవుడు యోవాషుకి పనిష్మెంట్ ఇస్తాడు. అంతేకాదు, ఏ సేవకులనైతే అతను నమ్ముకున్నాడో ఆ సేవకులే యోవాషు ప్రాణాన్ని తీసేస్తారు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఎప్పుడో చనిపోవలసిన యోవాషు రాజకుమారులలో చాలామందిని చంపుతుంటే యోవాషును వాళ్ళ అత్త వాళ్ళ మామ చాలా జాగ్రత్తగా మందిరంలోకి తెచ్చి దాచిపెట్టి అతని ప్రాణాన్ని కాపాడి ఎంత హెల్ప్ చేశారు కదా పిల్లలు. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి. కానీ యోవాష్ అన్న ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా మరి డిజోబీడియంట్గా మారిపోయాడు. అట్లా ఎందుకు చేస్తున్నావని జకర్యా అన్న అలా చెప్పినందుకు కరెక్ట్ చేసుకోవాల్సింది ఇంకా డిజోబీడియంట్ హార్ట్ తోటి జకర్యాను కూడా చంపించేశాడు. ఎంత సాడ్ థింగో కదా. మనకు ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మనం ఎంత థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఎప్పుడో చచ్చిపోవాల్సిన యోవాష్ అన్నను ఎంత జాగ్రత్తగా కాపాడి తననే ఒక రాజుగా నిలబెట్టిన ఆ యెహోషాబతుకు యెహోయాదాకు
ఎంత మోసం చేశాడో యోవాషు అన్న. సాడ్ థింగ్ కదా పిల్లలు, మనం అలా ఉండకూడదు. మనకు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళకి మనం ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇందాక మనం చూసాం కదా, లయన్ డీర్ హెల్ప్ అడిగింది. డీర్ లయన్ని నమ్మేసి తన ఇంట్లోకి తీసుకెళ్ళి ఎంతో ప్రేమను చూపించి చాలా సేఫ్గా చూసుకుంటూ చాలా హెల్ప్ చేసింది. కానీ లయన్ మంచిగా అయిన తర్వాత కృతజ్ఞత లేకుండా ఆ డీర్ వాళ్ళ వైఫ్ని, దాని పిల్లల్ని కూడా చంపేసింది. ఎంత మోసం చేసింది కదా, ఇంత కూడా కృతజ్ఞత లేదు. సేమ్ యోవాషు అన్న కూడా అంతే. ఎప్పుడో చచ్చిపోవలసిన యోవాషు అన్నను ఆ డీర్ ఎలాగైతే లయన్ ఇంట్లో పెట్టుకుందో, యెహోషాబతు యెహోయాదా దేవుని మందిరంలో దాచిపెట్టుకున్నారు. కానీ ఏమైంది, ఆ అంకుల్ చనిపోగానే యోవాషు అన్న పూర్తిగా మారిపోయి మోసం చేసి ఆ అంకుల్ వాళ్ళ సొంత కొడుకు జకర్యాని చంపేశాడు. మనం ఎప్పుడు కూడా ఇతరులకు మోసం చేయకూడదు పిల్లలు. ఎవరి దగ్గరైనా ఏ హెల్ప్ తీసుకున్నా వాళ్ళకి ఎప్పుడు మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళు లేనప్పుడు థ్యాంక్ఫుల్ హార్ట్తోనే ఉండాలి. కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళు లేనప్పుడు మరొకలాగా మారిపోయి మోసం చేయకూడదని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మోసం చేసే మనసు మనలో లేకుండా దేవుడు మనకు సహాయం చేయాలని, గ్రేట్ఫుల్ హార్ట్ ప్రభు మనకి ఇవ్వాలని ప్రభుని అడుగుదామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలనైనా. ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. లయన్ డీర్ హెల్ప్ కోరింది, కానీ డీర్ ఎంత హెల్ప్ చేసినా ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వాళ్ళందరినీ తినేసి మోసం చేసింది. అలాగే యోవాషు అన్న కూడా మరి వాళ్ళ అత్త మామ ఎంత డేంజరస్ టైంలో అతని ప్రాణాన్ని కాపాడి తర్వాత రాజుగా నిలబెట్టిన వారు చనిపోయినప్పుడు వాళ్ళ కొడుకును చంపేసి ఏమాత్రం కృతజ్ఞత లేకుండా మిగిలిపోయాడు యోవాషు అన్న. యేసయ్య, మా జీవితంలో ఎప్పుడు కూడా మాకు మేలు చేసిన వారికి ప్రతిగా కీడు చేయకుండా, వారికి మోసం చేయకుండా థ్యాంక్ఫుల్ హార్ట్తో మేము ఉండునట్లు మాకు సహాయం చేయండి. ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్మును స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? గలతీ 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. గలతీ 6:7. లయన్ డీర్ని తినకుండా